హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చెల్ల ఫ్యామిలీ బ్లాగ్స్. ఇది వచ్చేసి మా ఇంట్లో బోనాల పండుగ ముందు రోజు అనమాట. మా అత్తయ్య అయితే ఈసారి వెరైటీగా తోరణాలు కట్టింది, చామంతి పూలు పెట్టేసేసి. ఇక్కడ మా అత్తయ్య హెల్ప్ చేస్తుంది అనమాట. నేనైతే మా పాపకి మెహందీ వేస్తున్నాను. నేనైతే వన్ డే బిఫోరే పెట్టుకున్న మెహందీ, ఎందుకంటే ఈరోజు కొంచెం పనులు ఉంటాయి కాబట్టి నేనైతే ముందే పెట్టేసుకున్న మెహందీ. చూడండి నా మెహందీ ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో అయితే మా బాబు తీసాడనమాట. మెహందీ తీయమంటే ఇలా తీసాడు. నేనైతే 2 హ్యాండ్స్కి పెట్టుకున్నాను మెహందీ. ఇంకొచ్చేసి ఆ రోజు మార్నింగ్ 4:30 అవుతుంది చూడండి ఫ్రెండ్స్ టైమ్. ఇంకా నేనైతే అప్పటికి స్నానం అయిపోయింది. పిల్లలు ఇంకా పడుకున్నారో ఇవ్వలేదు. ఇంకా మేమైతే ముందు రోజే అన్నీ తీసి పెట్టుకున్నాం అనమాట. బోనంకి సామాను ఏమేమి కావాలో అన్నీ తీసి పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య అయితే అన్నీ దేవుళ్ళని తీసి కడిగి ఫొటోస్కి అన్నిటికీ పూజ చేస్తుంది. అండ్ ఇక్కడ నేను వంట అయితే స్టార్ట్ చేసేసినాను ఫ్రెండ్స్. మేమైతే శ్రావణ మాసంలో చేసుకుంటున్నాం అనమాట బోనాలు. అందుకనే వెజ్ వండేసేసి ఒక పని అయిపోతుంది అని చెప్పేసి మార్నింగ్ ఫస్ట్ వెజ్ అయితే స్టార్ట్ చేసేసినా వండడము. పప్పు, పాలకూర పప్పు, ఆలుగడ్డ కుర్మా, ఇంకా పప్పుచారు అవన్నీ అనమాట. ఇంకా బోనంలో కూడా అన్నీ చేయాలి కదా. పచ్చన్నంకి అయితే ఇట్లా రైస్ పెట్టేసేసిన. ఇంకా మేమైతే ఆకుకూర వండుతాం అనమాట బోనంలోకి. ఆకుకూర, పూరి ఇవన్నీ వండుతాం అనమాట. సో అవైతే నేను రెడీ చేస్తున్నా. ఇదైతే ఆలుగడ్డ కుర్మాకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట. మా అత్తయ్య అయితే పూరి పిండి తడుపుతుంది ఇక్కడ. అండ్ మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి మా అత్తయ్య ఎంత బాగా పూలన్నీ పెట్టేసి దేవుళ్ళకి ఇంకా నేనైతే బోనం దగ్గరకు వచ్చేసిన రెడీ చేయడానికి. అమ్మవారి ఫేస్ అనమాట. ఇవేమో బోనం కుండలు అంటారు కదా, 2 బోనాలు చేస్తామన్నమాట మేము. అదే అనమాట. ఇంకా నేను మా చిన్నత్తయ్య బోనం దగ్గరకు వచ్చేసేసినాము. మా చిన్నయ్య అయితే ఇందులో ఎక్స్పర్ట్ అనమాట. తను బాగా డెకరేషన్ చేస్తుంది. ఏదైనా సరే శారీ డ్రేపింగ్ కానీ, ముగ్గులు కానీ, బోనం చేయడము అవన్నీ చాలా బాగా చేస్తుంది అనమాట. మంచి మంచి ఐడియాలు ఇస్తుంది. అయితే మేము 2 బోనాలు చేస్తామన్నమాట. అయితే ఒక బోనంకి అయితే మొత్తం కుంకుమ, ఇంకొక బోనంకి పసుపు పెట్టేసి, కుంకుమ పెట్టిన బోనంకి ఏమో చిన్న అమ్మవారి బొమ్మ ఇందాక చూపించాను కదా అది పెట్టామన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఎల్లో కలర్ పసుపు పెట్టాము కదా, దానికి అమ్మవారి ఫేస్ డ్రా చేస్తున్నారు ఇక్కడ. అండ్ మా కో సిస్టర్ వచ్చేసి మీద చెంబులు ఉంటాయి కదా, దాంట్లో ఆ చెంబులకైతే అన్ని బొట్లు పెట్టేసేస్తుంది. ఇంకా నేనైతే తన హెల్ప్ తీసుకొని ఆ ఫేస్ అయితే కట్టేసేసినాను బోనంకి. ఇంకా మా అత్తయ్య అయితే ఇక్కడ ఫేస్ డ్రా చేస్తుంది అనమాట. తిని వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ చెల్లె అనమాట, మా చిన్న అత్తయ్య. అన్నీ బాగా ఏమైనా డెకరేటివ్ ఐటమ్స్ ఉంటే మాత్రం చాలా మంచిగా ఐడియాస్ ఇస్తుంది చేయమని చెప్పేసి. అయితే ఇక్కడ అమ్మవారిది ఫేస్ డ్రా చేస్తుంది. అండ్ పిల్లలు అయితే ఇంకా లేవలేరు. మేమైతే బోనం రెడీ చేసేసినాక వాళ్ళని లేపుదామని అయితే అనుకుంటున్నాము. అండ్ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాగే మీ గురించి మేము మంచి మంచి వ్లాగ్స్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాము. ఇది వచ్చి బోనాల వ్లాగ్ అనమాట. నెక్స్ట్ ముందు అన్ని పండుగలు వస్తాయి కాబట్టి అన్ని పండుగల వ్లాగ్ మా ఫ్యామిలీ మొత్తం ఎలా సెలబ్రేట్ చేసుకుంటుందో అవన్నీ మీకు చూపించడానికి ట్రై చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి వేపాకు అయితే నేను అన్నీ తెంపి కట్టలు కడుతున్నాను అనమాట, ఎందుకంటే బోనంకి మంచిగా కనిపించడానికి. అండ్ మా అత్తయ్య అయితే ఇంకా డ్రా చేస్తుంది ఫేస్, ఇంకా అదైతే అయిపోలేదు. ఇది వచ్చేసి ఇంకా చూడండి మా 2 బోనాలు అయితే రెడీ అయినాయి. నేనైతే వేపాకు పెడుతున్నాను అనమాట. వేపాకు పెట్టేసేసి దాని మీద ఇంకొక చెంబు పెడతామన్నమాట. ఆ చెంబులో అయితే మనం పచ్చి పులుసు, బెల్లం అవన్నీ వేస్తామన్నమాట. దాని మీద దీపం పెడతామన్నమాట. సో అదైతే నేను రెడీ చేస్తున్నా. ఇంకా నేనైతే వంట దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఇంకా వెజ్ చేసేసి వచ్చేసి ఇంకా బోనం దగ్గరనే ఉండిపోయినాను. ఇంకా బోనం రెడీ చేయడము చాలా పని ఉంటుంది. బోనాల పండుగ అంటాం కానీ చాలా అంటే చాలా పని ఉంటుంది దాంట్లో. ఇంకా మేము 2 బోనాలు చేస్తాం కాబట్టి ఇంకా చాలా అసలు మస్తు పని ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ మా బోనాలు అయితే ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొచ్చేసి ఇక్కడ మా ఇంట్లో ఆ రోజు ఇంకా ఫుల్ పాటలు, ఫోన్లలో పిల్లల హడావిడి. ఇంట్లో మా అత్తయ్య అయితే పూరీలు చేస్తున్నది. అండ్ ఇక్కడ మా పని అయితే ఇంకా అయిపోలేదు. మా తోటి కోడలు వచ్చేసి పూరీలు చేస్తుందన్నమాట. ఇంకా ఇంట్లో అయితే పిల్లలు ఉన్నారు కాబట్టి
ఇంకా ఇక్కడ మా పాప వచ్చేసేసి మమ్మీ నేను కూడా హెల్ప్ చేస్తా అంటే సరే చెయ్యి అని చెప్పిన. తను కొబ్బరికాయలకైతే బొట్లు పెడుతుంది. ఇంకా చూడండి మా ఇల్లు అయితే ఎట్లా ఉందో, ఫుల్ అసలు ఇంకా హడావిడిగా ఉంది. ఇక్కడైతే నేను మా పాపని రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే శారీ కట్టేసుకున్నాను. ఫస్ట్ తనకి రెడీ చేసినాక నేనైతే రెడీ అవుతాను. తనకైతే లంగా జాకెట్ నేనే కుట్టిన అనమాట. ఇది తనకి మా ఆడపడుచు పాప ఉంటుంది, ఇద్దరికి సేమ్ లంగా జాకెట్లు ఇద్దరికి కుట్టిన అనమాట. నేను స్టిచ్చింగ్ చేస్తాను. సో తనకి రెడీ చేస్తున్నాను. ఇక్కడ మేమైతే ఇద్దరం తోటికొల్లం ఇలా అయితే రెడీ అయ్యాము. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేసి. అండ్ ఇక్కడ మా ఆయన వచ్చేసి ఇంకా బోనాలు మొత్తం రెడీ అయిపోయినాయి. దీపం అయితే ముట్టిస్తున్నాడు. బోనాలకైతే దీపం ముట్టిస్తున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ మా పిల్లలు చూస్తున్నారు వెనకాల నిల్చొని. అండ్ దీపం ముట్టించినాక ఇంకా తర్వాత అందరికీ కంకణాలు అయితే కడుతున్నాడు. లైన్గా అందరికీ కంకణాలు కట్టుకుంటాం కదా. ఫస్ట్ అయితే మా పాపకు కడుతున్నాడు మా ఆయన. తర్వాత ఇంకా పిల్లలకి అందరికీ కంకణాలు అయితే కట్టిందనమాట. నేను అప్పటికి ఇంకా రెడీ అవుతున్నాను, ఇంకా రెడీ అవ్వలేదు. ఫస్ట్ పిల్లల్ని అందరినీ రెడీ చేసినాక మేమైతే రెడీ అవుతాము. ఇంకైతే వాళ్ళైతే ఊకోరు అస్సలు, వాళ్ళని ఫస్ట్ రెడీ చేయకుంటే. ఇక్కడైతే ఇంకా మా పిల్లలు చాలామంది ఉంటారు. మా పిల్లలతో ఇంకా మా ఫ్యామిలీ వ్లాగ్ కూడా చేయలేదు, నేను చేస్తాను ఫ్రెండ్స్ త్వరలోనే. ఇక్కడైతే మా మరిది మా తోటి కోడలికైతే కంకణం కడుతున్నాడు. సో మా అత్తయ్య కూర్చొని కట్టుకోవాలి, అట్లా నిల్చొని కట్టుకోవద్దని చెప్తుంది. అందుకే కూర్చొని కంకణాలు అయితే అందరం కట్టుకుంటున్నాము. ఇట్లా ఫ్యామిలీ అందరు కలిసి పండగ చేసుకుంటే హ్యాపీనెస్సే వేరుంటుంది. ఇంకా చాలామంది అయితే రాలేదు ఆ రోజు. ఇంకా మా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. ఇంకా ఆ రోజైతే ఇంకా ఇద్దరు ఆడపడుచులు అయితే రాలేదు. ఇంకా ఒకరు వెనకాల ఒకరు వచ్చేసి కంకణాలు అయితే కట్టేసుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఈమెయితే మా అత్తమ్మ అనమాట. మా అత్తమ్మ అయితే కంకణం కట్టుకుంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంకొక థర్డ్ అత్తమ్మ, ఈమెయితే ఇంకొక అత్తమ్మ. మొత్తం 4 మెంబర్స్. 4 మెంబర్స్లలో మా అత్తయ్య సెకండ్ ఆమె. ఇంకా లాస్ట్ అత్తయ్య కూడా కట్టుకుంటుంది, వస్తుంది మీకు వీడియోలో. తినొచ్చేసి మా ఆడపడుచు అనమాట. అండ్ మా తోటి కోడలు వచ్చేసి కంకణం కడుతున్నది తనకి. ఇంకా లాస్ట్కి ఫైనల్గా నేనైతే వచ్చేసేసిన. ఇంకా పూలు అయితే పెట్టుకోలేదు, అందరూ పిలుస్తుంటే వచ్చేసిన. బొట్టు కొంచెం చిన్నగా పెట్టు అని చెప్తున్నాం ఆయనకి. ఆయనకి కంకణం అయితే కట్టేసేసుకున్నాను నేను. మా పిల్లలు చూడండి ఎట్లా హడావిడి చేస్తున్నారు, ఫొటోస్ దిగుతున్నారు. అసలు ఇల్లు మొత్తం హడావిడిగా ఉంది. ఇంకొచ్చేసి మా ఆయన కూడా కట్టుకోలేదన్నమాట కంకణము. అందుకే నేను కూడా బొట్టు పెట్టేసి ఆయనకైతే కంకణం కడుతున్నాను. ఇంకోటి మా లాస్ట్ అత్తయ్య అని చెప్పిన కదా, తినే అనమాట మా లాస్ట్ అత్తమ్మ. అందరం అయితే ఇట్లా కంకణాలు అయితే కట్టేసేసుకున్నాము. ఇంకా మా ఆయన అయితే బోనం అయితే కిందికి దించుతున్నాడు. మేమైతే 2 బోనాలు చేస్తాం ఫ్రెండ్స్. ఒకటి మైసమ్మకి, ఒకటి పోచమ్మకి. ఫస్ట్ బోనం వచ్చేసి మైసమ్మకి. ఇక్కడ ఇది మా ఇంటి దగ్గరనే ఉంటుంది టెంపుల్, కొంచెం దగ్గరలోనే ఉంటుంది. అయితే అదైతే మా ఆడపడుచు ఎత్తుకుంటుంది. తనకైతే బోనం సెట్ చేస్తున్నారు. మేము వచ్చేసి అందరం ఇంకా నిల్చున్నాం అనమాట బయట. బోనం ఎత్తినాక సాక అయితే పెడతారు ఫ్రెండ్స్. అయితే సాక పెడుతున్నాడు మా ఆయన. సాక పెట్టేసి కాలు మొక్కుతాడు అనమాట. అదైతే మనకి ట్రెడిషన్, అదే ఆచారం అనమాట. బోనం ఎత్తినాక సాక పోసేసి మొక్కుతారు అనమాట. అంటే అమ్మవారిలాగా మనల్ని భావిస్తారనమాట. సో మొక్కుతున్నాడు తనైతే. ఇంకా మేమైతే గుడికి వెళ్ళినాము. ఇంకా దారిలో అయితే నేను నార్మల్గా వీడియో అయితే తీసినాను. ఇంకా టెంపుల్లో అయితే తీయలేదు వీడియో. టెంపుల్లో తీయడానికి లేకుండే కొంచెము. ఆ వీక్ అయితే గుడి కొంచెం ఖాళీగానే ఉండే, కానీ ఇంకా వీడియో అయితే తీయడానికి కుదరలేదు. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, చాలా సతాయిస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఇంకొక బోనం వచ్చేసి నేను ఎత్తుకున్నాను. పోచమ్మకి ఇది కొంచెం దూరం ఉంటుంది మా ఇంటి నుంచి. సో ఇదైతే చాలా బరువుగా వెళ్ళాము. అయినా కానీ నాకు అలవాటు అనమాట. నేను కొంచెం ఇట్లా అలవాటు అనమాట. బోనం అయితే ఇక్కడ సెట్ చేస్తున్నారు నాకైతే. అండ్ ఇక్కడ బోనం తీసుకున్నాక అందరం మళ్ళీ నిల్చున్నాక ఇంకా సాకైతే పెడుతున్నారు ఫ్రెండ్స్ మా ఆయన. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా బోనాలు ఎట్లున్నాయి, మేము ఎట్లా రెడీ అయినామని చెప్పేసి కామెంట్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మా సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పటికీ 196 అయినారు. త్వరలోనే 500
సబ్స్క్రైబర్స్ కావాలని అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈ గుడిలో వచ్చేసి ఆ రోజు కొంచెం ఖాళీ ఉండే అనమాట. నార్మల్గా అయితే అసలు చుట్లు తిరగము, డైరెక్ట్ బోనం ఎక్కిచ్చేస్తాము, అంత రష్ ఉంటుంది. కాకపోతే మేము శ్రావణ మాసంలో చేసినాం కాబట్టి ఆ రోజు గుడి ఖాళీ ఉండే అనమాట. నేనైతే ప్రదక్షిణాలు మేము అందరం కలిసి ప్రదక్షిణాలు చేసినాము. 5 ప్రదక్షిణాలు అయిపోయినాక ఇంకా బోనం అయితే లోపలికి ఇచ్చేసినాము. ఇంకా పంతులు అయితే బోనం అమ్మవారికి చూపించేసి బయట పెట్టమని చెప్పాడు. అన్నీ మనం ఏమైతే వండుకొని వస్తామో అది అక్కడ చెట్టు ఉంటుంది అనమాట, వేప చెట్టు. సో అక్కడైతే పెట్టాలన్నమాట, అన్నీ ఎక్కియాలి. ఇక్కడ వచ్చేసి దీపం అయితే గుడికి వెళ్ళేదాకా ఉంది ఫ్రెండ్స్. మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా మేము తొట్టెలు కూడా కడతామన్నమాట. తొట్టెల అక్కడ మా సిస్టర్ అయితే తొట్టెలు కడుతుంది. నేను ఇంకా బోనం ఉంటుంది కదా, బోనంలో ఉన్నాయన్నీ అక్కడైతే సమర్పిస్తున్నాను. ఇంకా పిల్లలైతే అస్సలు ఆగట్లేరు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. గుడిలో ఖాళీ ఉంది కాబట్టి ఇంకా మా అత్తయ్య వాళ్ళు కూడా ఎవరి పూజ వాళ్ళు చేస్తున్నారు అనమాట. అగరబత్తిలు ముట్టియడము, ఇంకా పసుపు కుంకుమ కొబ్బరికాయ కొట్టడం అవన్నీ చేస్తున్నారు అనమాట. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసేసినాము. ఇంటికి వచ్చినాక ఇంకా నెక్స్ట్ వడలే తీస్తున్నాం ఇక్కడ వేడివేడిగా. పిల్లలకి ఆకలి అవుతుంది, అప్పటికే 1 అయిపోయింది. సో వడలు అయితే తింటారు అని చెప్పేసి వేడివేడిగా అయితే నేను మా చిన్నత్తయ్య ఇద్దరం కలిసి వడలే తీస్తున్నాం ఇక్కడ. అండ్ గుడి నుంచి వచ్చినాక నాన్ వెజ్ కూడా వండినాం మేమైతే. నేనైతే ఉండలే కానీ జస్ట్ ఫోటో కల్లా పోజ్ ఇచ్చాను అనమాట. వేషాలు కట్టుకొని పోతరాజులు ఇంకా తొట్టెల్లో తీస్తారు, పలహారం మంది ఊరేగింపు ఇవన్నీ చేస్తారనమాట. సో నేనైతే కొన్ని క్యాప్చర్ చేశాను వీడియోస్, చూడండి ఫ్రెండ్స్. అండ్ నేనైతే బోనాల పండుగకి చాలా ఎంజాయ్ చేస్తాము. తెలంగాణ బిగ్గెస్ట్ ఫెస్టివల్ కదా బోనాల పండుగ. ఇక్కడ మా పిల్లలు అయితే పోతరాజుతో ఫోటో అయితే దిగుతున్నారు, చూడండి ఫ్రెండ్స్. అస్సలు భయపడట్లేదు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.